కేకే న్యూస్కి స్వాగతం. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నియమింపబడి ఎటువంటి ముందస్తు నోటీస్ కూడా లేకుండా నుంచి తొలగించి వాళ్ళు ఇవాళ రోడ్డు పాలైపోయి 27 సంవత్సరాల నుంచి వారి యొక్క ఆవేదనని తెలియపరుస్తున్నా ఏ ఒక్కరు పట్టించుకోకుండా వారి జీవితాలు ఇవాళ చాలా అగమ్యగోచరంగా ఉన్నాయని చెప్పి తెలిసి చాలా బాధ అనిపించింది. వాళ్ళందరం కూడా మినిమం స్కేలు మినిమం ఆదాయం లేకపోతే బతకలేని పరిస్థితుల్లో మరి వీళ్ళకి ఉద్యోగం వచ్చిందన్నటువంటి ఆనందం వచ్చిన 4 సంవత్సరాల్లోనే మళ్ళీ వీళ్ళ జీవితం చీకటమయమైపోయి కాబట్టి వీరికి నేను సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను. కాబట్టి ఉద్యోగస్తులు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వినయపూర్వకంగా పాదాబంధనాలు చేస్తాను. నేనండి జబర్దస్త్ ఆర్టిస్ట్ సత్తిపండు. మరి నేను హాస్యాన్ని ఇవ్వడమే కాదు ఆవేదనను కూడా అర్థం చేసుకునే వ్యక్తిత్వాలు ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ కూడా మా జబర్దస్త్ ఆర్టిస్టులు సినిమాల్లో ఉన్నారు. కాబట్టి మా యొక్క మాలాగే మేము ఎలాగైతే ఆనందాన్ని ఇస్తున్నామో అందరూ ఆనందంగా ఉండాలనే ఒక భావంతో ఇవాళ ఈరోజు మన ఎల్ఐసి సోదరులు 93, 97 ఏదైతే ఉందో వీళ్ళు పనిచేసినటువంటి వాళ్ళ ఆవేదనను చూసి మనసు చలించి వీళ్ళ టెంట్లోకి వచ్చి వీళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. ఎల్ఐసి యాజమాన్యం మాకు చేసినటువంటి అన్యాయం తీరని లోటుగా కనిపించింది. అందువలన ఈ యొక్క శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. సుమారుగా ఇది 2వ రోజు అయింది. కావున ఇప్పటికి ఇంకా ఎటువంటి స్పందన అనేది రాలేదు. మరి ఎల్ఐసి మేనేజ్మెంట్ చేసినటువంటి ఏంటో మరి అర్థం కాలేదు. మా యొక్క బాధలు తెలియచేయడానికి 27 సంవత్సరాలు అయింది. మీ డిమాండ్స్ చెప్పండి. మాకు మా యొక్క డిమాండ్స్ అనేది మాకు ఖచ్చితంగా మీరు చెప్పాలి. చెప్పి మా దగ్గరికి వచ్చి యొక్క సమాచారాన్ని తెలియజేసే మా యొక్క స్పందన ఆలకించి మాకు ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్ను నిర్వర్తిస్తారని నేను ఖచ్చితంగా ఎల్ఐసి మేనేజ్మెంట్ని అడుగుతున్నాను. మాకు 27 సంవత్సరం అయింది. అయితే ఇంతవరకు కూడా మాకు ఏజ్ ఉన్న వాళ్ళకి, వయసులో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తూ వయసు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వాలి. అలాగే మాతో పాటు సోదరులు కొంతమంది చనిపోయారు. వాళ్ళ భార్యలకు ఎక్స్ప్రెషను పెన్షను ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. దిగి రావాలి, ఎల్ఐసి యాజమాన్యం దిగి రావాలి. ఎంప్లాయ్మెంట్ ద్వారా 3 సంవత్సరాలు చేసినటువంటి మాకు వెంటనే న్యాయం చేయాలి.